హాయ్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి పర్యాయవాచి శబ్ద్. ప్రీవియస్ దాంట్లో మనం కొన్ని వర్డ్స్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొన్ని వర్డ్స్ చెప్పుకుందాం. పక్షి, కగ్, విహగ్, పంచి, ఈ 4 మీనింగ్స్కి ఒకటే వర్డ్ అండి, బర్డ్ అని వస్తుంది. పానీ, జల్, నీర్, తోయ్ అన్నా కానీ ఈ 4టికి ఒకటే వర్డ్, ఒకటే మీనింగ్, వాటర్. పుత్ర్, సుత్, బేటా, తనయ్, తనయుడు అంటాము, సుతుడు అంటాము, బేటా అంటే కొడుకు, పుత్రుడు అంటాం కదా, ఈ 4టికి ఒకటే మీనింగ్. సన్ అని కొడుకు. మనుష్య, నర్, మానవ్, ఆద్మీ, మానవుడు, నరుడు, మనిషి అని. మాత, మా, అంబ, జనని, అమ్మ అనమాట. మాత, అమ్మ, అమ్మ, జనని అంటే మదర్. వాయు, హవా, పవన్, సమీర్ అంటే ఎయిర్ అనమాట. రాత్, నిషా, రజనీ, రాత్రి. రాత్ అంటే నైట్, ఈ 4టికి నైట్ అని వస్తుంది మీనింగ్. సంసార్, జగ్, జగత్, దునియా అంటే వరల్డ్ అని. సంసార్ అంటే వరల్డ్ అని, ప్రపంచం. సూరజ్, రవి, దినకర్, భాస్కర్. సూరజ్ అంటే సూర్యుడు, సన్ అనమాట. రవి అన్నా సన్నే, దినకర్ అన్నా సన్నే, భాస్కర్ అన్నా కానీ సన్నే. ఓకే కదండి, అర్థమైందా? ఇంకోసారి చెప్తున్నాను చూడండి. పక్షి, కగ్, విహగ్, పంచి అంటే బర్డ్. పానీ, జల్, నీర్, తోయ్ అంటే వాటర్. పుత్ర్, సుత్, బేటా, తనయ్ అంటే సన్ అనమాట. మనుష్య, నర్, మానవ్, ఆద్మీ అంటే మెన్. మాత, మా, అంబ, జనని అంటే మదర్. వాయు, హవా, పవన్, సమీర్ అంటేనేమో ఎయిర్, గాలి. రాత్, నిషా, రజనీ, రాత్రి అంటేనేమో నైట్. సంసార్, జగ్, జగత్, దునియా అంటేనేమో వరల్డ్ అంటే ప్రపంచం. సూరజ్, రవి, దినకర్, భాస్కర్ అంటేనేమో సన్ అనమాట. ఓకేనండి, అర్థమైంది కదా? మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ, కీప్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.